అందరికీ నమస్కారం. ఓ మనిషికి విధించిన మరణశిక్షే ఆ మనిషికి ఆదాయ వనరుగా మారితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. కాని రామన్ అనే ఒక మహా తెలివైన వ్యక్తి తన తెలివితేటలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇంతకీ ఏంటి అతని కథ? ఇప్పుడే చూద్దాం. అవును, మరణశిక్ష నుండి లాభం పొందడం ఇది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టమైన విషయం. కాని రామన్ కథ మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అసలు తన చావునే అతను డబ్బుగా ఎలా మార్చుకున్నాడు? ఆ కథేంటో తెలుసుకుందాం రండి. సరే, రామనైతే చావు నుండి తప్పించుకున్నాడు. కాని అతని కథ అక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు సమస్య అప్పుడే మొదలైందన్నమాట. స్వేచ్ఛ అయితే దొరికింది కానీ దానికోసం అతను తన సర్వస్వాన్ని మూల్యంగా చెల్లించాల్సొచ్చింది. విషయమేంటంటే, ఉరిశిక్ష నుండి తప్పించుకోడానికి రామన్ తన దగ్గరున్న డబ్బంతా సైనికులకి లంచంగా ఇచ్చేశాడు. దాంతో ప్రాణమైతే దక్కింది, కానీ జేబు ఖాళీ అయిపోయింది. బతికే ఉన్నాడు, కాని నిరుపేదగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించాలి. అదే అతని ముందున్న అతిపెద్ద సవాలు. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఇక్కడే మొదలవుతుంది రామన్ యొక్క అద్భుతమైన నాటకీయమైన ప్రణాళిక. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే 2 విషయాలు జరగాలి. 1, అతని కుటుంబ సభ్యులు అద్భుతంగా నటించాలి. 2, రాజుగారికి జాలి కలగాలి. ఈ రెండింటి వీదే అతని ప్లాన్ మొత్తం ఆధారపడి ఉంది. రామన్ ప్లాన్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని ఇది మామూలు ప్లాన్ కాదు. చాలా సాహసోపేతమైనది. అతను ఏం చేశాడంటే, తన తల్లిని, భార్యని ఇద్దరినీ నేరుగా రాజుగారి దగ్గరికి పంపాడు. వాళ్లతో ఏం చెప్పాడంటే, మన కుటుంబానికి సంపాదించేది ఒక్కడే, వాడినే మీరే చంపేశారు అని ఏడుస్తూ రాజుగారి నుండి నష్టపరిహారం అడగమని చెప్పాడు. అదీ ప్లాన్. సరే, ప్లాన్ ప్రకారం మొదట రామన్ తల్లి లక్ష్మమ్మ రాజుగారి ముందుకెళ్ళి తన గోడు వెళ్లబోసుకుంది. ఓ రాజా, నా కొడుకు రామణ్ణు మీరే చంపేశారు. మా ఇంటికతనొక్కడే ఆధారం. ఇక ముందు నన్నెవరు చూసుకుంటారు అని కన్నీళ్లతో విలపించింది. లక్ష్మమ్మ అలా ఏడుస్తుండగానే వెంటనే రామన్ భార్య మంగమ్మ ముందుకొచ్చింది. మహారాజా, మీరెంత క్రూరమైన పని చేశారు. నా భర్తను చంపి నన్ను వితంతువును చేశారు. ఇప్పుడు నా కొడుకు గతేంటి? వాడిని నేనెలా పోషించాలి అంటూ ఆమె కూడా విలపించింది. ఇక ఆ ఇద్దరి ఏడుపులు చూసి ఆస్థానంలో అందరి గుండెలు బరువెక్కాయి. మరి ఇంతలా ఏడిస్తే రాజుగారు కరగకుండా ఉంటారా? వాళ్ల నటన ఫలించింది. ఆ ఇద్దరి భావోద్వేగభరితమైన ప్రదర్శన రాజుగారి మీద వాళ్లు అనుకున్న ప్రభావాన్నే చూపింది. వాళ్ల దుఃఖం చూసి ఆయన హృదయం పూర్తిగా కరిగిపోయింది. రాజు వాళ్ల నటనను 100% నమ్మేశాడు. పాపం, ఆ మహిళల పరిస్థితికి చాలా జాలిపడ్డాడు. వాళ్ల కుటుంబానికి ఇంత అన్యాయం జరగడానికి తానే కారణమని కూడా బాధపడ్డాడు. ఇక చూడండి, రామన్ ప్లాన్లో అత్యంత కీలకమైన ఘట్టం ఇదే. రాజుగారికి కలిగిన ఆ జాలి వాళ్లకి ఊహించని ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టింది. ఆయన తన సానుభూతిని కేవలం మాటలతో చెప్పి ఊరుకోలేదు, చేతల్లో చూపించాలనుకున్నాడు. వెంటనే రాజుగారు తన మంత్రులను పిలిచి వాళ్ల తక్షణ కష్టాలు తీర్చడానికి లక్ష్మమ్మకి 100, మంగమ్మకి 100, అంటే ఇద్దరికీ చెరొక 100 బంగారు నాణేలివ్వమని ఆదేశించాడు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అంతేకాదండోయ్, వాళ్ల భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించాలనుకున్నాడు. అందుకే ప్రతి నెలా ఆ కుటుంబానికి 20 బంగారు నాణేల భరణమివ్వాలని శాశ్వత ఉత్తర్వులు జారీచేశాడు. అంటే ఆలోచించండి, రామన్ తన చావు పేరుతో ఏకంగా ఒక ప్రభుత్వ పెన్షన్నే సంపాదించుకున్నాడన్నమాట. సరే, ఆ బంగారు నాణెల మూటతో ఆ ఇద్దరు మహిళలు సంతోషంగా ఇంటికి తిరిగొచ్చారు. ఇక్కడే ఈ కథలో అసలైన అద్భుతమైన ట్విస్ట్ మనకు తెలుస్తుంది. డబ్బును చూసిన రామన్ ఏం చేశాడో తెలుసా? ఏడవలేదు, పగలబడి నవ్వాడు. మరణశిక్ష నుండి తప్పించుకోవడానికి సైనికులకు లంచంగా ఇచ్చిన డబ్బంతా ఇప్పుడు తిరిగి వచ్చేసింది అని గట్టిగా అరిచాడు. అంటే ఇది వాళ్ల కష్టాలు తీర్చడానికి వేసిన ప్లాన్ కాదు, తను పెట్టిన పెట్టుబడిని లాభాలతో సహా తిరిగి రాబట్టుకోవడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్. రామన్ మాటలు వినగానే అతని తల్లి, భార్య కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ల కుటుంబమంతా కలిసివేసిన నాటకం, వాళ్ల మోసం సంపూర్ణంగా ఫలించింది. మరి రామన్ చేసింది కరెక్టే అంటారా? తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఖర్చుపెట్టిన డబ్బును తెలివిగా తిరిగి సంపాదించుకోవడం న్యాయమేనా? లేకపోతే రాజుగారి దయను అడ్డం పెట్టుకుని మోసం చేయడం దొంగతనం కిందకొస్తుందా?
ఇది ఒక తెలివైన ఎట్టుగడ అంటారా లేక రాజద్రోహం అంటారా? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆలోచనలకే వదిలేస్తున్నాం.